వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కాకరకాయ పులుసు తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు 150 గ్రామ్స్ కాకరకాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, ఒక టమాటా, 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టి ఉంచుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. ముందు కాకరకాయని చక్రాల్లాగా తరిగి పెట్టుకుందాము. చక్రాల్లాగా తరిగి పెట్టుకున్న కాకరకాయలో ఇలా గింజలన్నీ తీసేసేయాలి. గింజలన్నీ తీసేసి 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. మూత పెట్టి అరగంట సేపు వీటిని పక్కకు పెడతాను. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని దీంట్లో నువ్వులు, జీలకర్ర, మెంతులు వేయించుకోవాలి. జీలకర్ర, మెంతులు వేయించుకోవాలి. నువ్వులు, జీలకర్ర, మెంతులు ఒకటేసారి వేయించుకోవద్దు. నువ్వులు విడిగా, జీలకర్ర, మెంతులు విడిగా వేయించుకోవాలి. వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. వీటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అరగంట తర్వాత వీటిలో నీళ్ళన్నీ చేరినాయి, ఉప్పు నీళ్ళు. వీటిని అన్నీ పిండుకోవాలి గట్టిగా. నీళ్ళన్నీ పిండేసిన తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, దీంట్లో కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి. వీటిని ఆయిల్లో నుంచి తీసేస్తాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. దీంట్లో కాకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాము. తర్వాత ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పిసికి పోసుకోవాలి. పులుసు మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనము మిక్సీ పట్టుకున్న నువ్వులు, జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి. 5 నిమిషాలు పులుసు బాగా మరిగిన తర్వాత గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. చివరగా
కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆన్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కమ్మటి కాకరకాయ పులుసు రెడీ అయ్యింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.